తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్దాపురం 1వ వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలాల్లో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం 1వ వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో గత 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, ఆ కాలనీకి ఎటువంటి మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చినా ఏలేరు కాలువ వదిలినా ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. అలాగే గ్రామంలోని సుమారు 300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఏబీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, ఎల్ఏ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం, పెద్దాపురం పట్టణం 1వ వార్డుకి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో గత 30 ఏళ్లుగా పేదలు ఇల్లు వేసుకుని నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. నేటికి కూడా అక్కడ వరదలు వస్తే కానీ ఆ స్థలం అంతా కూడా మునిగిపోతూ ముంపు గురవుతూ ఉంది. అలాగే ఏలేరు కాలం వదిలినా కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా ముంపు గురైపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంది. అక్కడ ఎవరికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు, అలాగే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేక అస్తవ్యస్తంగా దోమల్లో, ఈగల్లో రోగాల బారిన పడుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉంది. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించిన నేటికి కూడా వారి యొక్క దంపేటలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క సమస్యలను నేటికి కూడా పరిష్కరించలేదు. తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించి ఆ దంపేటలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, హౌసింగ్ లోన్లు మంజూరు చేసి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతాను. పెద్దాపురం మండలం, పెద్దాపురం మున్సిపల్ పరిధిలో 1వ వార్డులో దాదాపుగా లేదంటే ఒక 30 ఏళ్ళ నుంచి ఇల్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళకి శ్మశానాలు లేవు, ఏదో గట్ల మీద దానపరుచుకునేవారు. ఇప్పుడు రైతులందరూ కూడా భూములు వాల్యూ పెరిగింది, దానపరచొద్దు అంటున్నారు. వాళ్ళకి రియల్గా రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా వారే డబ్బులు వేసుకుని వాళ్ళు మనిషి 1000 రూపాయలు రోడ్లు వేసుకున్నారు. వాళ్ళకి మహిళకి అసలు బాత్రూమే లేదు. మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఏంటో నాకైతే బాత్రూములు లేవు, రోడ్లు లేవు, కరెంట్ లేదు. అందులో ప్రత్యేకించి 200 ఇళ్ళు ఉన్నాయి. అలాగే దాని పక్కనే వాళ్ళ మధ్యలో కొంత డిస్ప్యూట్ ఉందో ఎకరం, అది పరిష్కారం అయిపోయింది. దానికి రోడ్లు, స్తంభాలు, ఒక 20 హౌసింగ్ లోన్లు ఇవ్వాలి. అవి ఇచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి లక్షల కోట్లు విదేశాలను తెచ్చి దేశానికి పెట్టుబడి పెడుతున్నామని. మరి ఇంకా బాత్రూములు లేవు, ఇంకా శ్మశానాలు లేవు, ఇంకా రోడ్లు లేవు, ఇంకా పట్టాలు లేవు. కనీసం పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా? అందుకే మేమేమంటామంటే ఇవాళ ప్రధానంగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించాం. ఈ ముట్టడించి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో సమస్యలు అయినా పరిష్కరించే వరకు కూడా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేసుకున్నాను.